మందిర పని నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. మోషే గారు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. దావీదు కుమారుడైన సొలొమోను అద్భుతమైన దేవుని మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో మందిరం అంతా పాడైపోవడం, ప్రియులరా ఆ దేశం మీదకి వచ్చి దండయాత్ర చేయడానికి వచ్చిన చక్రవర్తులు, రాజులు ఆ మందిరాన్ని పాడు చేయడం, ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరినీ చెరగా కొనిపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. మందిరం పూర్తిగా పాడైపోయింది. మందిరం బాగు చేయబడాలి, ప్రాకారాలు కట్టబడాలని పరిశుద్ధులందరూ ప్రయాసపడుతుంటే ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి, ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి పాడైపోయిన ప్రాకారాలను నిర్మించడం, పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టడం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్న రోజులవి. అప్పుడు ఆ జెరుబ్బాబెలు నాయకత్వంలో యెహోషువ, యాజకుడైన యెహోషువ యాజకత్వంలో యూదా వారు స్తుతించే గోత్రమంతా కలిసి దేవుని మందిరాన్ని నిర్మిస్తున్న ఆ సమయాలలో ఒక పూర్వకాలపు మహిమను, లేకపోతే సొలొమోను నిర్మించే మందిరాన్ని చూసిన ఒక గుంపు అక్కడ ఉన్నారండి. వాళ్ళు నిర్మిస్తున్న ఈ మందిరాన్ని చూసి, ఇది ఏ మందిరం, వెండి ఏది, ఈ మందిరానికి వెండి ఏది, బంగారం ఏది, రత్నాలేవి, వజ్రాలేవి, ఇవి కూడా ఒక మందిరమేనా, ఇది కూడా ఒక సేవేనా, ఇది కూడా ఒక పరిచర్యేనా, ఇది కూడా ఒక ప్రార్థనేనా అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆ మాటలు దేవుని పని చేసేవాళ్ళని కురింగిపోయేటట్లు చేస్తుంది. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. వాళ్ళు చేయకపోగా మరి పూర్వకాలపు మహిమను చూస్తూ కూర్చున్న నీవేం చేసినట్టు? మందిరం నిర్మించడానికి జెరుబ్బాబెలు రావాల్సిన అవసరం ఏముంది? ఆ మందిరాన్ని నిర్మించాలంటే మీరు నిర్మించవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసే వాళ్ళని విమర్శించకపోతే మీరు ప్రార్థించవచ్చు కదా. ప్రార్థన అంటే ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, ఆరాధన అంటే ఇలాగే చేయాలి, అలాగే చేయాలని చెప్పేవాళ్ళు అదేదో ఆరాధన చేయొచ్చు కదా. మందిరం ఇలాగే నిర్మించాలి, అలాగే నిర్మించాలనుకున్నాడు, అదేదో ఆ పని మీరు చేయొచ్చు కదా. వారు చేయకపోగా ఇది ఎందును పోలినది, ఈ మందిరం ఎక్కడికి సరిపోతుంది, దేనికి సరిపోతుంది అని పోల్చి 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 మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సతికిలబడిపోయి చేయవలసిన పనిని చేసేదానికి ఏంటంటే ధైర్యం చాలక, ఆ పనిని కొనసాగించడానికి ధైర్యం చాలక చతికిలబడి కూర్చొని ఉంటే హగ్గై ద్వారా దేవుడు ఆ రోజు జెరుబ్బాబెలుతో, యాజకుడైన యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో, యూదా వారితో ప్రభు మాట్లాడిన మాటలు ఇక్కడ మనకు కనబడుతుంది. జెరుబ్బాబెలు నువ్వు భయపడవద్దు, యాజకుడైన యెహోషువ భయపడవద్దు, యూదా వారులారా మీరు భయపడవద్దు, మీరు చేసే పనిని ధైర్యం తెచ్చుకొని చేయండి, నా ఆత్మను మీ మధ్యలో నేను ఉంచాను, మీరు భయపడవద్దు. చప్పట్లు కొడదు మందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క సహాయం మీకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ పక్షాన ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదని సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు పోల్చి చూడొచ్చు, మనుషులు ప్రతిదానికి పోలిక చేసి మాట్లాడొచ్చు, ఆయా సందర్భాలు నీ హృదయంలో కలవరం చోటు చేసుకోవచ్చు, అధైర్యం చెందే పరిస్థితి రావచ్చు. దేవుని పనిలో సొమ్మసిల్లిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన పనిని సంపూర్తి చేసే విషయంలో నీవు సొమ్మసిల్లిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వహించే విషయంలో నీవు సొమ్మసిల్లిపోవద్దు. ఇదొక కానుకేనా ఏమ్మా, ఇదొక కానుకేనా, దీని కానుకే అంటారా అని అనవచ్చు. నీవిచ్చే చిన్న చిరు కానుక కావచ్చు, ఇదొక కానుకేనా? ఆ విధవరాలను చూసి ఇదొక కానుకేనా ఇది ఏమ్మా, ఈ కానుక ఇవ్వకపోతే ఎవరు అడిగారు నేను అని నీ కానుకను ఛేదరించుకోవచ్చు, నీ కానుకను చూసి నిందించవచ్చు, నీ ప్రార్థనని అవమానపరచవచ్చు, నీ భక్తిని నిందించవచ్చు. ఇదొక భక్తినేనా, ఇదొక పనినేనా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనుషులు నిందించొచ్చండి, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, దేవుని ఆత్మ ఎవరి పక్షానైతే ఉంటారో వారు ఎవరికి భయపడవలసిన అవసరం లేదండి. దేవుని ఆత్మ వారిని బలపరుస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పిన, అయినా సందర్భం వచ్చింది కాబట్టి, అంటే నేను కొన్నిటిని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడను, కానీ మరి ఎందుకో దేవుడు నాకు కొన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాల క్రిందట నేను గుడారాల పండగ పనులు జరుగుతున్నప్పుడు సాధారణమైన స్థితిలో
ఓ చిన్న సంఘానికి నేను కాపరిగా ఉన్న రోజుల్లో సరే అందరూ బలవంతులు ఉండలేరు, అందరూ బలహీనంగా ఉండలేరు, అందరూ పరిగెత్తలేరు, అందరూ ఏంటండి వేగంగా వెళ్ళలేరు. ఎవరెవరి పరిధిని బట్టి పరుగు పందులు ఓపికగా అందరూ పరిగెత్తాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరో పరిగెత్తుతున్నారని వాళ్ళని పోల్చుకుని నేను పరిగెత్తలేను కదా. వాళ్ళ పరుగు వాళ్ళకి, నా పరుగు నాకు. వాళ్ళ పరుగును బట్టి వాళ్ళకు బహుమానం, నా పరుగును బట్టి నాకు బహుమానాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ఓ దైవ సేవకుడు, ఓ గొప్ప దైవజనుడే. ఆ దైవజనుడు మేము ఎవరితో మాట్లాడుతూ నేను కూర్చొని ఉన్నామండి ఒక చోట పనులు చేసి. అప్పటివరకు నాకు దేవుడిచ్చిన పని, నాకు అప్పగించిన పని ఆనాడు నమ్మకంగా చేశాను, ఈనాడు నమ్మకంగా చేస్తాను. నా గొంతులో ఊపిరినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఏ మనిషిని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు, అక్కర్లేదండి. సరే పని చేసి కూర్చుంటే వెంటనే నేను ఆయన కూడా తప్పు అనలే, నేను ఆయన కూడా తప్పు పట్టలేను. ఏదో ఎవరెవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు అంటారు. మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం సాగిపోతుండాలి. సో ఆ దైవ సేవకుడు సరే ఏదో గద్దించాలనే ఉద్దేశంతో కొంచెం కఠినమైన మాటలు కొన్ని నాతో మాట్లాడాడు. నాకు అది చాలా దుఃఖాన్ని కలిగించింది. తిట్టొచ్చు, అనవచ్చు, తప్పేం లేదు. గద్దించడం తప్పేం కాదు. నీతిమంతుడు గద్దించడం అది మనకు తైలాభిషేకమే కాదని నేను అనట్ల. కానీ మనసును నొప్పించేటట్లు ఎవరిని మాట్లాడకూడదు. మనుషులను లోపాన్ని బట్టి మనం ఎవరిని మాట్లాడకూడదు. ఆయన అన్నాడు, ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, అన్న ఇప్పటిదాకా పనిచేసి ఇప్పుడే కూర్చున్నామన్నా, ఇప్పుడే జస్ట్ కూర్చున్నామని అంటే, మీరేం చేస్తున్నారో నాకు తెలుసు అని చెప్పి మేబీ నేను అనుకుంటున్నాను ఈ ఏరియాలోనే అనుకుంటున్నాను. అప్పట్లో గుడారాల పండుగ చిన్న గ్రౌండే కాబట్టి చాలా సంవత్సరాల కిందట, మేబీ ఒక 20 years బ్యాక్ అనుకుంటానండి. 20 years విషయాలు మర్చిపోదామన్నా ఏంటో ఆ విషయాలు నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది ఆయా సందర్భాలు. ఆయన నన్ను కఠినంగా మాట్లాడి అంటే మేమేదో మెసేజ్ డిస్కషన్ చేసుకుంటున్నాం, అదే కదండి. ఒక సేవకుడు మరొక సేవకుడు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వాక్యాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం మేము. ఆయన విన్నట్టున్నాడు అపోస్తుల కార్యాలు ఇవి ఏదో మాట్లాడుతున్నట్టు. పని చేసేటప్పుడు అపోస్తుల కార్యాలు ఎందుకు? సరే వాళ్ళు చెప్పేది కూడా లాజికే అనుకోండి. సరే మేమేదో మాట్లాడుకుంటూ పని చేస్తున్నాం, మీరు ప్రసంగాలు చేసుకొని కూర్చున్నారా మీరు? అయినా మీరు ప్రసంగం చేస్తే ఎవడరా వింటారు అన్నాడండి. పని చేసేటప్పుడు ఇవన్నీ వద్దురా బాబు, పనులు చేసుకోండి, మీరు మాట్లాడుకున్నట్టు తర్వాత వర్తమానాలు చెప్పాలి, దాంట్లో తప్పేమి లేదు. అయినా మీలాంటి వాళ్ళు ప్రసంగం చేస్తే, నీవు ప్రసంగం చేస్తే ఎవడరా వింటాడు అన్నాడు ఆయన. సరిగ్గా 20 సంవత్సరాల క్రిందటంది. సరే నాతో ఇంకో పాస్టర్ గారు కూడా ఉన్నాడు, ఇప్పుడు సేవలో ఉన్నాడు. ఆ పాస్టర్ గారు కూడా ఆ సేవకుడు సర్లే అనుకుని ఆయన అంటే వాళ్ళకి అలవాటేమో కానీ మాట పడ్డం నాకు అది కొత్త అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూడా మాట్లాడతారని నేను అనుకోలేదండి. వెంటనే నాకు దుఃఖం వచ్చేసింది, కళ్ళలో నీళ్ళు వచ్చేసిందండి. అసలు ఆయన అనేసి వెళ్ళిపోయాడండి. అనేవాళ్ళకి ఏంటంటే అనేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆ మాట పడిన మాటను తీసుకున్న వాళ్ళకి అది చాలా నొప్పిని కలిగిస్తుంది. సరే 20 సంవత్సరాల కిందటంటే నా ఏజ్ ఎంత ఉంటుందండి? ఒక 22 సంవత్సరాలు ఉంటుంది. పెద్ద తల పండినోడేం కాదు కదా. ఆ మాట ఎందుకు తీసుకోలేకపోయానండి, నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకు ఈ మాట అంటే, నేను కన్నడ భాష మాట్లాడేవాడు కదా, నాకు భాష రాదు. అది వాస్తవం. అది అంటే నీవు ప్రసంగం చేస్తే ఎవడు వింటాడు అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఇక్కడోడు కాదు, నీకు భాష రాదు, నత్తిగా మాట్లాడతావు, నీవు చెప్తే ఎవడు వింటాడు అని ఆ మాట అనేసి ఆయన వెళ్ళిపోయాడు. కానండి చాలా దుఃఖం వేసింది. నేను బాగా ఏడ్చాను, చాలా దుఃఖపడ్డానండి. ఆ గడ్డివామ వెనకాల నిలబడి ఏడుస్తుంటే నన్ను చూసిన వాళ్ళు చాలామంది, నాన్న వదిలేరా, పట్టించుకోదిలేరా అని అంటున్నాడు. నాతో ఉన్న పాస్టర్ గారు కూడా, నాన్న అంటూ ఉంటారన్నా ఇవన్నీ పట్టించుకో, నన్ను ఎందుకు అసలు ఆ మాట ఎందుకు అనాలి? అనే హక్కు వాళ్ళకు ఉండొచ్చు, హక్కు ఉందని ఎంత మాట అనేస్తారా అని చెప్పి నాకు చాలా దుఃఖం కలిగిందండి. చాలా ఏడ్చాను నేను. ఎంత ఏడ్చుంటానంటే అంత ఏడ్చుంటాను. ఏడ్చి మొహం అంతా వాసిపోయింది. ఏదో తెలియని బాధ ఉంటుంది కదా. ఏడ్చి ప్రలాపించాను. ఆల్మోస్ట్ గుడాల పండుగ అంతా పూర్తి అయిపోయింది. అప్పుడు పనులన్నీ అయిపోయింది, ఫినిషింగ్ వర్క్ అనమాట. ఇంకా ఆ పొడితో ఇక ఫినిష్ అయిపోతుంది, ఎవరికి వాళ్ళు సంఘాలకు వెళ్ళిపోతారు. నాకు బాగా గుర్తుందండి, బాగా గుర్తుంది. అప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాత మందిరం, ఈ చర్చి లేదు, అప్పుడు ఈ చర్చి లేదనమాట. మేబీ గుడారాల పండుగ ఈ గ్రౌండ్లోనే జరుగుతూ ఉండేది అనుకుంటున్నాను నేను. సో నేను అనుకుంటున్నాను ఈ ఏరియాలో ఎక్కడో జరిగింది. ఆయన అన్న మాట కూడా ఈ ఏరియాలోనే ఎక్కడో మేబీ ఇప్పుడు మందిరం కట్టాం కదండి ఈ ఏరియాలో. సో అక్కడ ఏసన్ గారు వచ్చారు. అప్పుడు ఇంచుమించు ఒక 300-400 మంది సేవకులందరూ అక్కడ గ్యాదర్ అయ్యారన్నమాట.
నేను ఏడుస్తాను అన్నాడు, ఎక్కడో మూల ఏడ్చి 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 ఏడ్చి. అంటే నాకు ప్రభువా మరి నన్ను ఎందుకు పిలిచావు? ఇట్లా ప్రశ్నలు వస్తూ ఉంటుంది. మనుషులు మనల్ని ఏం అనకపోతే మన పిలుపు గుర్తుకు రాదు కానండి. మనుషులు ఏదైనా మనల్ని నిందించినప్పుడు, మనం దూషించినప్పుడు మన పిలుపు వాటన్నిటిని మనం ప్రభువా నాలాంటి వాడిని ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు ప్రభువా ప్రత్యేకించుకున్నావు? నాకెందుకు ఈ సేవ ఇచ్చావు? నాకు భాష రాదు, ఇక్కడ విధానాలు తెలీదు, ఇక్కడ పరిస్థితి తెలీదు, ఇంత దూరం నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా? నిజమే కదా, వాళ్ళు అనడంలో కూడా తప్పేమదని ఏదో తలంచి 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 గుర్తు చేసుకుని నేను ఏడుస్తుంటే నాతో ఉన్న సేవకులు, అన్నా వదిలేయండి అన్న, వాళ్ళు ఏదో పెద్దోళ్ళు అంటే మనకు నష్టమేం లేదులేనా, అది మనకు తైలాభిషేకమే అంటే సరే, దేనికైనా ఒక ఉంటుంది కదా, పద్ధతి ఉంటుంది కదా, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారేంటి, ఇదేనా వీళ్ళ అనుభవాలని ఇంకా మనసులో రకరకాలుగా ఆలోచించుకుని దుఃఖపడుతున్నారండి. ఆ తర్వాత 400-500 మంది సేవకులు ఉంటారు. వారి మధ్యలో నేను కూర్చొని, నేను పెద్ద సీనియర్ పాస్టర్ ఏం కాదు, మీకు చెప్పాను కదండి, నేను సేవకు వచ్చి కూడా ఒక 4 years అయింటుంది అంతే. పెద్ద ఒక 4-5 years, 5 years కూడా కాదండి, ఒక 4 years అయింటుంది అంతే. అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే 500 మందిలో యేసన్న గారు నేను ఆ మూల మీద కూర్చున్నాను. వెంటనే అబ్రామ్ అన్నాడండి. 500 మందిలో నన్న కాదని తెలుసు, రే నిన్నేరా అబ్రామ్ అన్నాడండి. వెంటనే నేను లేచి నిలబడ్డాను. యేసన్నగా 500 మందిలో యేసన్న గారు నన్ను 500 మందిలో ఆ పేరు పెట్టి పిలిచి నన్ను పలకరిస్తే నా దుఃఖం సంతోషంగా మారిందండి సార్. హల్లెలూయా. 500 మందిలో నాతో, అంటే అప్పుడు నాకు పెద్దగా తెలుగు రాదు, తమిళ్ కొంచెం వచ్చు. యేసన్న గారు నాతో ఎక్కువగా తమిళ్లో మాట్లాడేవాడు. చివరి సమయం వరకు కూడా ఆల్మోస్ట్ అన్న నాతో తమిళ్లోనే మాట్లాడేవాడు. ఎప్పుడైనా మాట్లాడాలి కూడా తమిళ్లోనే అన్న చివరి సమయం వరకు మాట్లాడేవాడు. తమిళ్లోనే యేసన్న గారు మాట్లాడి ఏంటి విషయాలంతా మాట్లాడి 500 మంది నాడు కూర్చోబెట్టి నాతో మాట్లాడుతున్నాడు. నన్ను అన్న ఆ సేవకుడు కూడా అక్కడ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నన్ను అన్నవాడు కళ్ళలో సున్నం పెట్టినట్టుంది. పెద్దవాళ్ళు అనకూడదు వాళ్ళని, కానీ ఏం చేద్దామండి, నా పెయిన్ అది అని. వెంటనే యేసన్న గారు ఉండి నువ్వు పలానా చోటుకి రావాలి. అప్పుడు ఒక 30-40 మంది మధ్యలో నేను ఉన్నాను. అక్కడ నుండి నన్ను ఒక అంటే సంఘాలన్నీ మంచి సంఘమే అనుకోండి, మంచిగా పరిచర్య ఉన్న చోట, విస్తారంగా పని చేసుకోగలిగిన ఒక చోట 500 మందిలో యేసన్న గారు నన్ను పిలిచి నాకు ఒక మహిమ కలిగిన సేవను దేవుడు అప్పచెప్పారండి. హల్లెలూయా. వాళ్ళు నన్ను అన్నకు తెలీదు, నేను ఏడిచింది యేసన్న గారికి తెలియదండి. కానీ ఈ ఆవరణలో నేను విడిచిన కన్నీళ్ళని పరలోకమందున దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇది అతిశయం కోసం చెప్పకూడదండి. అతిశయంగా చెప్తే దేవుడు నన్ను గద్దించునుగాక. నేను అతిశయ భావంతో మాట్లాడితే దేవుడు నన్ను గద్దించునుగాక. ఆమేన్. ఏంటండి, అదే గుడారాల పండుగలో నేను మొట్టమొదటిసారి వేదికెక్కి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చిందనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవు బోధిస్తే ఎవడు వింటాడు అని అన్నారు కదండి. ఏదో వాళ్ళకి మనం సవాలు విసరాలనే సంకల్పం కాదు. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా.